హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. VD14 టైటిల్ రివీల్ అయితే ఇవాళ వచ్చేసింది. దానికి సంబంధించిన పేరు, ఆ గ్లిమ్స్, ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటి, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏంటి, అంటే పేరు రివీల్ కాలేదు, విజయ్ దేవరకొండ చేసే క్యారెక్టర్ ఏంటి, అలాగే ఈ సినిమాలో సర్ప్రైజింగ్ కాంబో అనమాట. సర్ప్రైజింగ్ కాంబో ఏం కాదు, సక్సెస్ఫుల్ కాంబో అని చెప్పాలి. రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి సక్సెస్ఫుల్ కాంబో. మనకు తెలుసు గీత గోవిందం, సారీ, ఇది డియర్ కామ్రేడ్. ఈ మూవీస్లో వాళ్ళిద్దరు కలిసి నటించడం, బ్లాక్ బస్టర్ కొట్టడం, వీళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ పేరుగా కూడా ఒక మంచి ఒక బజ్ అయితే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి కెమిస్ట్రీ కూడా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. సో అలాగే వీళ్ళిద్దరూ రావడమే కాకుండా డైరెక్టర్ దగ్గర కూడా సెకండ్ మూవీ అనమాట. డైరెక్టర్తో సెకండ్ మూవీ ఆల్రెడీ. వీళ్ళిద్దరు డైరెక్టర్ అదే రాహుల్ సంకృతి అని డైరెక్టర్ పేరు. రాహుల్ డైరెక్టర్ వచ్చేసి మనకు ముందు టాక్సీ వాలా మూవీ తీశాడు. టాక్సీ వాలా అండ్ ఇది సెకండ్ వన్ అనమాట. సో ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. టాక్సీ వాలా సినిమా బాగుంటుంది. సో అదే విధంగా ఈ సినిమా మీద కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది డైరెక్టర్ పరంగా అయితే. విజయ్ దేవరకొండ తన స్టోరీ జోను ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మధ్యలో పట్టుకున్న ప్రతి సినిమా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులే, పెద్ద బడ్జెట్ ఉన్న మూవీస్ అనమాట. కొంచెం అంటే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడక్షన్ హౌస్లో అల్లు అరవింద్ గారు వీళ్ళందరి తర్వాత అనుకుంటే యాక్చువల్లీ నాకు అంత అనిపించలేదు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టేంత బడ్జెట్ ఏ సినిమా కూడా, ఏ ప్రొడక్షన్ కూడా పెట్టట్లా. ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా అంత ధైర్యం చేయట్లా. ఎందుకో మరి తెలీదు. ఈ ప్రొడక్షన్కి సక్సెస్ రేట్ కూడా ఎక్కువ వచ్చింది. చాలా బాగా పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద పెద్ద సక్సెస్లు పొందిన ఒక క్యాపబిలిటీ ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు చూసుకుని ఎన్టీఆర్ నీళ్ళతో వాళ్ళదే, తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప తెలిసిన విషయమే ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్సే. రవితేజతో నెక్స్ట్ కొలాబ్ అయ్యారు. సో అది కూడా మైత్రి మూవీ మేకర్సే. సో మంచి మంచి మూవీస్ పెద్ద ప్రాజెక్టులు పడుతున్నారు. వీళ్ళది సక్సెస్ రేట్ చాలా 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 బాగుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అండ్ సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఉన్న ప్రొడక్షన్ అనమాట. చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఈ మధ్య వేసిన సినిమాలు ఏది కూడా అంతగా రాణించలేదు. ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. బికాస్ విజయ్ దేవరకొండ అంటే ఓన్లీ ఆయన పర్సనల్ ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నా ఉద్దేశం అనమాట. ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమా అంటే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అనేది ఆయన సినిమాలకు కాదు, ఆయన స్పీచ్లకి, ఆయన మాట్లాడే సిచ్యువేషన్స్కి దానికి సంబంధించి దానివల్ల ఎక్కువ మంది అపోజ్ చేయడం జరిగింది. యాటిట్యూడ్ ఎక్కువ, ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని చెప్పి ట్రోలింగ్స్ ఎక్కువ చేయడము ఇవి చాలా జరిగాయి అనమాట. దానివల్ల ఆయన స్టోరీస్ తీసుకున్నా కూడా కొన్ని కొన్ని అంటే కింగ్డమ్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో. అంతకుముందు వేసిన సినిమాలన్నీ కామన్గా రొటీన్గా ఉన్నా కూడా ఆడియన్స్లో కూడా పెద్దగా తీసుకోలేకపోయారు. మాట్లాడే మాటలు ఇంత ఉన్నాయి కానీ సినిమాలు మాత్రం చాలా చెత్తగా తీస్తున్నారు అనే ఒక ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు అనమాట విజయ్ దేవరకొండ గారి గురించి. సో బేసిక్గా విజయ్ దేవరకొండ గారి చూసుకుంటే వాళ్ళ తమ్ముడు చాలా బెటర్. సినిమాల్లో మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. చేస్తున్న చిన్న సినిమాలైనా కూడా చిన్న చిన్న బడ్జెట్లో చేస్తున్న సక్సెస్ రేట్ మాత్రం బాగా గట్టి ఉంది ఇప్పుడు చెప్పాలంటే. ఈయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. తర్వాత నుంచి గట్టిగా పడ్డాదనమాట. ఓవర్ నైట్ స్టార్ అయిపోవడంతో ఈయనకి ఉన్న బజ్కి, ఈయన ఉన్న క్రేజ్కి సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయి అక్కడి నుంచి సినిమాలన్నీ పడిపోతూ వచ్చాయన్నమాట. దానివల్ల కొంచెం సక్సెస్ ఈ మధ్య ఎక్కువ లేదు. మరి ఈ సినిమాతో సక్సెస్ కొడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందనమాట. దీనికి సంబంధించిన ఇవాళ టైటిల్ క్లిమ్స్ వచ్చింది, రణబాలి అని చెప్పేసి. రణబాలి అంటే ముందుగా మనం అనుకోవాల్సింది, దీని గురించి తెలుసుకోవాలి. రణబాలి, రణ రణం అంటే యుద్ధం. తర్వాత బలి అంటే త్యాగం. సో యుద్ధం కోసం ఇచ్చే త్యాగం ఇదనమాట. సో బలి అంటే త్యాగమే, ఆబ్వియస్లీ ఒక యుద్ధం కోసం ఇచ్చే త్యాగం. ఇలాంటిది సిచ్యువేషన్ అంటే ఒక పీరియాడిక్ డ్రామా, బ్రిటిష్ కాలంలో జరిగే ఒక పీరియాడిక్ డ్రామాకి సంబంధించిన సినిమా ఇది. మనకు ఆ టీజర్ కింద చూసుకున్నట్టయితే చాలా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు ఏంటి అన్నది కానీ మనకు రివీల్ చేయలేదు. రష్మిక ఉంది, రష్మిక క్యారెక్టర్ ఏంటి అన్నది కూడా మనకు తెలియదు. ఈ సినిమాలో ఈ టైటిల్ పరంగా చూసుకుంటే ఒక భూమి కోసం, జనం కోసం, ఒక జాతి కోసం, ప్రజల కోసం జరిగే బలిదానం, ఒక పోరాటం, అది ఈ సినిమా కాన్సెప్ట్ అయితే. ఇది మనం చూసాం ఇట్లాంటివి ఆల్రెడీ సినిమాలు ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా. కానీ ఫ్రీడమ్ ఫైటర్ కాదు, దానికంటే ముందే జరిగింది. అంటే బ్రిటిష్ పాలన స్టార్ట్ అయిన కాలంలో ఒక అన్రివీల్డ్ చాప్టర్ అనమాట, ఒక తెలియని చాప్టర్ని మనకు ఇప్పుడు చూపించబోతున్నాం అన్నట్టు చెప్పారు. మరి ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి ఇది ఫిక్షనలా లేకపోతే రియలా అన్నది ఇంకా ఫర్దర్గా వచ్చే అప్డేట్లలో మనకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మనకి మ్యూజిక్ వచ్చేసి అజయ్ అతుల్. ఈయన చూసా ఈ క్లిమ్స్లో కనిపెట్టిన మ్యూజిక్ అయితే నాకు ఎక్కడో కాపీ కొట్టినట్టు కొంచెం దగ్గర దగ్గర అనిపించింది. ఇది కూడా ఏ సినిమాకి, మన త్రిబులాల్లో సినిమా టెరేడే రేడెన్
ఆ సినిమాలో మ్యూజిక్ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించింది. నాకు అదే అనిపించింది. ఆ ఫీల్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు. తర్వాత కొంచెం చేంజ్ చేశారనమాట. సో, నాకు ఆ ఫీల్ అయితే వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే యాక్షన్ సీక్వెన్స్ బాగానే పెట్టినట్టుంది. లాస్ట్‌లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ రివీల్ అయింది. యాక్చువల్‌గా విజయ్ దేవరకొండ ఆ విజువల్ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెనకాల బ్రిటిషర్‌ని పట్టుకొని ఆ ట్రైన్ ట్రాక్ మీద పట్టుకొని లాక్కుంటూ వస్తున్నారు. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ సీన్ బాగుంది. బట్ విజయ్ దేవరకొండ గారిని ఈ క్యారెక్టర్‌లో చూడగలమా అని నాకెక్కడో కొంచెం కొడుతూనే ఉంది. మరి అది న్యాయం చేయగలుగుతారా? అదే వాయిస్ మాడ్యులేషన్ ఉంటదా? అదే వాయిస్ మాడ్యులేషన్‌తో వినడానికి కొంచెం నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్‌తో పాటు వాయిస్ కూడా కరెక్ట్‌గా ఉంటే బాగుంటదేమో నాకు అనిపించింది. అది ఏదో కొంచెం లైట్‌గా షివరింగ్ వాయిస్ ఉంటది కదా! మనకు 'అర్జున్ రెడ్డిలో' ఉన్నట్టు. అదే టైపే అన్నిటికి కంటిన్యూ అవుతా ఉంటే వినడానికి కొంచెం అన్ని క్యారెక్టర్స్‌కి సెట్ కాదది. మరి ఇలాంటి క్యారెక్టర్‌కి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు ఆయన బాడీ, ఆయన మా ఏమంటారు? ఆయన బాడీ కాకుండా ఆయన గెటప్స్ ఇవన్నీ మార్చుకున్నా కూడా వాయిస్‌తో సహా వాయిస్ కూడా చాలా బాగా అద్భుతంగా చెప్పగలిగితే ఈ సీన్స్‌కి గాని యాప్ట్‌కి తగినట్టుగా చేయగలిగితే కొంచెం న్యాయం చేయగలిగినట్టు అవుతదని నేను అనుకుంటున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేయగలడు? ఎంత న్యాయం చేస్తాడని చెప్పి నాకైతే చూడాలనుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఎలా చేయగలడు? ఎలా చేస్తాడు? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు సినిమా అని చెప్పేసి. ఎందుకంటే ముందు మనకు 'కల్కి'లో కూడా అర్జునుడి క్యారెక్టర్ చేశాడు. ఆ అర్జున్ క్యారెక్టర్ నాకు సెట్ అయినట్టు అనిపించలే. ఎందుకంటే అది వాయిస్ ఏదో అర్జునుడు చేస్తున్న ఫీల్ రాలేదసలు నాకు. ఎంత దారుణంగా అనిపించిందంటే అంత దారుణంగా అనిపించింది. అది నాకైతే అనిపించింది. చాలా మందికి కూడా అనిపించింది. మరి మీకు అనిపించిందో నాకు తెలీదు. మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పేసేయండి ఒకవేళ అనిపించి ఉంటే. సో, ఒక బ్రిటిష్ కాలంలో కథ కాబట్టి కొంచెం పీరియాడిక్ డ్రామా కాబట్టి మనకు కనెక్ట్ అయితే మాత్రం కొంచెం కరెక్ట్‌గా నరేట్ చేయగలిగి ఎదురుగున్న క్యారెక్టర్ కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయి బొమ్మ. లేకపోతే అట్టర్ ఫ్లాప్ అంటే అట్లే కొట్టుకుపోతది ఇంకా. అట్టర్ ఫ్లాప్ అని మనం చెప్పకూడదు. సో, అంతే అన్నమాట. వస్తే హిట్ సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ లేకపోతే అసలు రాదు. అంతే ఇంక ఇది సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఏ కాలం 1850స్ టు 1870స్ కాలంలో ఆ మధ్యలో జరిగిన కథ. 40 బిలియన్ అంటే 40 ట్రిలియన్ మన దగ్గర దొబ్బేశారు. అంటే $40 ట్రిలియన్ మన దగ్గర నుంచి ఖజానా దొబ్బేశారు బ్రిటిషర్స్ ఆ టైంలో. అలాగే 100 మిలియన్ పీపుల్ని చంపేశారు. సో ఇలాంటివి చాలా జరిగాయి. చాలా జరిగినాయి ఆ కాలంలో మనకు తెలుసు ఆ విషయం. సో అవన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తూ మన ముందర ఇప్పుడు ఈ కథను మన ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. లెట్స్ సీ ఈ టీజర్‌లో చూపించిన విధంగా ఆ గ్లింప్స్ వరకైతే నాకిది అర్థమైంది. చాలా బాగా ఉంది. మిగతా అన్ని బాగానే అనిపించినాయి. సో టీజర్ చూసిన మీకేమనిపించింది అనేది కింద కామెంట్‌లో పెట్టేసి అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.